నేరం అనేది చేసేవాడిని ఆయా రాజకీయ పార్టీల అధినేతలు ఎవరు ప్రోత్సహించరు. నువ్వు వెళ్ళి రేప్ చెయ్యి, నువ్వు వెళ్ళి యాసిడ్ పొయ్యి, నువ్వు వెళ్ళి కత్తి పెట్టు, పొడుగు ఇట్లాగ ఎవడన్నా చెప్తాడా? అట్లా చెప్పే దరిద్రుడు ఎవడైనా ఉంటాడా? ఉండరు. కానీ నేరం చేసేవాడి వ్యక్తిగత యొక్క కక్ష, ఆవేశం, ఆగ్రహంతో తప్పు చేస్తాడు. వాడిది ఆ తప్పుని, వాడి మనస్తత్వాన్ని, వాళ్ళ ఇంట్లో జరుగుతున్న పరిణామాల్ని రిపోర్ట్ చేయాల్సిన మీడియాలు దానికి రాజకీయ ఆపాదించేసేసి రాజకీయ పార్టీలను విలన్లుగా చేస్తున్నాయి. కానీ ఆ విలన్ని, అసలు విలన్ని కాపాడుకొస్తున్నాయి. దానికి సాక్ష్యం మొన్న ఈనాడు జ్యోతి వాళ్ళు రాసుకొచ్చారు. మన ఎన్టీఆర్ జిల్లాలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్కి సంబంధించి అతను ఆ నేరానికి పాల్పడ్డటువంటి వ్యక్తి, మహిళ విషయంలో నేరానికి పాల్పడ్డటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. ఇప్పుడు ఇంకొక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఇది తెలుగుదేశం పార్టీ నాయకుడు కొడుకు అంటూ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పత్రిక సాక్షి హైలైట్ చేసింది. వాళ్ళు ఆ ఫోటోల్ని హైలైట్ చేసినటువంటి అంశం. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండతో కామపిశాచాలు వరుసగా అఘాయిత్యాలకు తెగబడుతున్నాయి. ఒకరు కాదు, ఏకంగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు తమ కుటుంబం వెనక ఉన్నారని, రెడ్ బుక్ రాజ్యాంగ పాలన తమను ఏమీ చేయలేరని ధీమాతో అన్నమయ్య జిల్లాలో ఉన్మాది నిశ్చితార్థం జరిగిన యువతపై అత్యంత కిరాతకంగా యాసిడ్తో దాడి చేసి కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. మరికొద్ది రోజుల్లో పెళ్లిపెట్టలెక్కాల్సిన బాధితురాలు ఆసుపత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుంది. వారం క్రితం నిశ్చితార్థం, మరో 2 నెలల్లో పెళ్లి, జీవితం అంతా ఆనందంగా సాగుతుందని కళ్ళగన్న ఆ యువతి జీవితంలో ప్రేమికుల రోజే ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం నమిడికండ్రిగ పంచాయతీ ప్యారంపల్లిలో శుక్రవారం ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితుడు తండ్రి సుంకార మురళి మదనపల్లి కదిరి టీడీపీ ఎమ్మెల్యేలకు సన్నిహితం కావడం గమనారు. మదనపల్లి టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రధాన చెడ్డ అయినట్టు మురళికి టీడీపీలో క్రియాశీల సభ్యత్వం కూడా ఉంది. పేరంపల్లికి చెందిన దాసరి జనార్దన్ రెడ్డమ్మల కుమార్తె గౌతమి డిగ్రీ తర్వాత బ్యూటిషియన్ కోర్సు చేసి మదనపల్లిలోని బ్యూటీ పార్లర్లో పనిచేస్తుంది. మదనపల్లిలోని అమ్మచెరువు మిట్ట ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు మురళీ కుమారుడు గణేష్ ప్రేమ పేరుతో బాధితురాలిని తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడు. అతను ఆడాలు భరించలేక బాధితురాలు 3 నెలల క్రితం ఉద్యోగం వదిలేసి సొంత గ్రామమైన పేరంపల్లిలో తల్లిదండ్రుల వద్ద నివసిస్తుంది. పిల్లరికి చెందిన మేనత్త కుమారుడు తమకు తల్లిదండ్రులు వివాహం నిశ్చయం చేశారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నట్టు శ్రీకాంత్ నెల 7వ తేదీ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. వచ్చే ఏప్రిల్ 29వ తేదీన వీళ్ళిద్దరికి వివాహం చేయాలని నిర్ణయించారు. ఏడాదిగా బాధితురాలను వేధిస్తున్న నిందితుడు గణేష్ ఆమెను అంతమొందించేది 15 రోజుల కిందట పేరంపల్లికి వెళ్లి రెక్కి నిర్వహించాడు. శుక్రవారం ఉదయం బాధితురాలు తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి జొరబడి గడి వేశాడు. తనతో పాటు తెచ్చుకుని యాసిడ్ బాటిల్తో ఆమెపై దాడి చేసి బలవంతంగా తాగించాడు. తలపై కూడా పోసాడు. పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేసి 10 చోట్ల కత్తితో పొడిచాడు. అనంతరం ఆమె వద్ద నుంచి సెల్ ఫోన్ లాక్కుని పరారయ్యాడు. బాధితురాలు ఇల్లు గ్రామం చివరిలో ఉండటం, అందరూ పొలం పనులకు వెళ్లడంతో ఆ దాష్టికి ఎవరికంట పడలేదు. అయితే తన తల్లి సెల్ ఫోన్ ఇంటి వద్ద నుంచి వెళ్లడంతో తండ్రికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. పొలం నుంచి పరుగులు తీస్తూ ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో తమ కుమార్తెను చూసి కుప్పకూలిపోయారు. తొలుత 108 వాహనంలో గుర్రంకొండ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్తే అక్కడ ఎవరూ లేకపోవడంతో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం బెంగళూరులోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక న్యాయమూర్తి బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న బాధితురాలి తల్లిదండ్రులకు 2 సంతానం కాగా కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అంతా సవ్యంగా జరుగుతోంది, సంతోషంగా ఉన్న సమయంలో తమ కుమార్తె పరిస్థితిని తలుచుకుని తల్లడిల్లిపోతున్నారు అన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది.